అర్థమెటిక్స్లో భాగంగా ఈరోజు 3-digit నెంబర్ యొక్క స్క్వేర్ తెలుసుకుందాం. స్క్వేర్ ఆఫ్ ఏ 3-digit నెంబర్ విత్ ఇన్ 3 seconds. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 143 హోల్ స్క్వేర్ అడిగాడు అనుకోండి. 143 హోల్ స్క్వేర్, అదర్వైజ్ 126 హోల్ స్క్వేర్. ఇట్లా ఏదైనా 3-digit number, any number from 100 to 999, ఏ నెంబర్ యొక్క స్క్వేర్ కనుక్కోవాలన్నా కూడా సేమ్ మెథడ్. మీకు నేను 2 పద్ధతులు చెప్తాను, మీ ఇష్టం వచ్చిన పద్ధతిని యూజ్ చేయండి. 143 హోల్ స్క్వేర్, 143 into 143. ఇంతకుముందు మనం ఒక టెక్నిక్లో అప్లై చేసిన విధంగానే 5 steps యూజ్ చేయండి. 3 into 3, 3 into 3, 9. ఓకే, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి 3 into 4, 12. ఓకే, 4 into 3, 12. 12 plus 12, 24. అండ్ నెక్స్ట్ లాస్ట్ డిజిట్స్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into 1 అండ్ 3 into 1, 3 into 1, 3, 3 into 1, 3, 3 plus 3, 6. 4 into 4, 16. 16 plus 3 plus 3, 22. Okay, 3 into 1, 3, 3 into 1, 3, 4 into 4, 16. మొత్తం వచ్చేసి 22. అండ్ నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ చేస్తే 4 into 1, 4, 4 into 1, 4, 4 plus 4, 8. అండ్ లాస్ట్ 2 డిజిట్స్ మీరు మల్టిప్లికేషన్ చేస్తే 1. సో ఆన్సర్ 9. 24లో 4 వేసుకుంటాము, 2 ఇక్కడికి క్యారీ అవుతుంది. 22 plus 2, 24, 2 ఇక్కడికి క్యారీ అవుతుంది. 8 plus 2, 10, 10లో 1 క్యారీ అవుతుంది. 1 plus 1, 2. 20,449. ఇది ఆల్రెడీ మనము 3 digits into 3 digits మల్టిప్లికేషన్లో నేర్చుకున్నాము. అదే టెక్నిక్ని ఇక్కడ స్క్వేర్కి కూడా యూజ్ చేస్తాము. ఇది నచ్చితే ఇలా చేయండి, లేదు ఇంకొక టెక్నిక్ ఏం చేస్తాము. 143 హోల్ స్క్వేర్, ఇందులో a ప్లస్ బి అనుకోండి. ఈ 2 డిజిట్స్ని ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ అండ్ బి అనుకున్నట్లయితే ఒకటి మనకి a స్క్వేర్ 2ab b స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం మనం 6వ తరగతిలో నేర్చుకున్నాం. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అయితే ఇక్కడ ప్లస్ చేయకూడదు, దేనికది సపరేట్గా రాసుకోవాలి. ఆ విధంగా ఈ 2 అంకెల్ని కలిపి a అనుకోండి, దీన్ని b అనుకున్నట్లయితే ఒక్కొక్క దాన్ని మనం అప్లై చేద్దాము. a స్క్వేర్ అంటే 14 into 14, 196. ఓకే, తర్వాత 2ab, a into b, 14 into 3, 42, 42 into 2, 84. ఓకే, అండ్ b స్క్వేర్ 3 into 3, 9. యాక్చువల్గా దీన్ని మీరు లెఫ్ట్ టు రైట్ వేసుకోవచ్చు, రైట్ టు లెఫ్ట్ వేసుకోవచ్చు, కానీ రైట్ టు లెఫ్ట్ వేసుకోవడమే కరెక్ట్ మెథడ్. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తున్నాం. 9. 84లో 4 రాసుకుంటున్నాము, 8 ఇక్కడికి క్యారీ అవుతుంది. 196 plus 8 is equal to 8 plus 6, 14 and 20. 20,449. 20,449 is the right answer. So very simple. ఈ 2 మెథడ్స్లో ఎనీ వన్ మీరు అప్లై చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు మీకు 126 హోల్ స్క్వేర్ సేమ్ మెథడ్లో చెప్తున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి దీనిలాగానే 126 into 126. ఓకే, ఫస్ట్ స్టెప్ 6 into 6, 36. 6 into 2, 12, 12 plus 12, 24. 6 into 1, 6, 6 into 1, 6. 6 plus 6 plus 2 into 2, 4. 12 plus 4, 16. ఓకే, ఆ తర్వాత 2 into 1,
2 into 1 2, 2 plus 2 4, and next 1 into 1 1. ఓకే, ఇప్పుడు టోటల్గా ఆన్సర్ చెప్పేస్తున్నాము. 36లో 6 తీసుకున్నాము. 24 plus 3 27, 2 ఇక్కడ క్యారీ అవుతుంది. 16 plus 2 18, 1 ఇక్కడ క్యారీ అవుతుంది. 4 plus 1 5 and 1 15,876. ఈ మెథడ్ మనం ఎక్కడ ఉపయోగించాము? కొంచెం మీ బ్యాక్ వెళ్ళి 3 digits into 3 digits మల్టిప్లికేషన్ చూడండి, అర్థం కాకపోతే ఆ పద్ధతి ప్రకారము చేసేసాం. లేదు ఇప్పుడు నేను మళ్ళీ కొత్త పద్ధతి చెప్తున్నాను. ఇంకొకటి 126 whole square is equal to AB అనుకోండి. ఫస్ట్ 2 digitsని A అనుకోండి, తర్వాత డిజిట్ని B అనుకోండి. సో ఇప్పుడు మనం 3 పార్ట్స్ రాయాలి. A square 2AB B square. ముందుగా B square 6 into 6 36, 2AB అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాము. 12 into 6 72 into 2 144. ఓకే, అండ్ A square 12 into 12 144. ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వస్తున్నాము. 36లో 6 తీసుకుంటున్నాము. ఓకే, 3 ఇక్కడికి క్యారీ అవుతుంది. 4 plus 3 7, 14 ఇక్కడికి క్యారీ అవుతుంది. సో మీకు అవుతుంది 158 15,876. 15,876 is the right answer. ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తున్నాను. 256 whole square, how much? First problem. And second problem, 316 whole square, how much? And third problem, 921 whole square, how much? ఈ 3 ప్రాబ్లమ్స్కి ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.